సేమియా లెమన్ పులిహోర. ఇది చేయడానికి ఫస్ట్ ఒక దబర తీసుకొని, హాఫ్ వరకు వాటర్ పోసి, అందులో పసుపు పొడి, కల్లులుప్పు వేసి, అది ఎసురు కాగిన తర్వాత అందులో ఒక 2 గ్లాసెస్ సేమియా వేసి, ఒక 90% ఉడకనిచ్చేసి, దాన్ని ఒక చిల్లుల గిన్నెలో వడకట్టుకోవాలి. వడకట్టిన తర్వాత అందులో ఒక గ్లాస్ చల్లనీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక ప్లేట్ తీసుకొని అందులో ఒక ఎర్రగడ్డ చిన్న ముక్కలుగా కట్ చేసి, అలాగే కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చెనపప్పు, ఉద్దిపప్పు కూడా పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండలు పెట్టి 4 స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువ, అలాగే ఇందాక కట్ చేసినటువంటి ఎర్రగడ్డ, ఎండుమిర్చి, అలాగే కరివేపాకు, ఉద్దిపప్పు, పచ్చెనపప్పు కూడా వేసి బాగా వేగిన తర్వాత ఇందాక ఉడకబెట్టినటువంటి సేమియా వేసి మొత్తాన్ని స్లోగా మిక్స్ చేసేసి, అందులో రుచికి సరిపడా సాల్ట్ వేసి, అలాగే ఒక నిమ్మకాయని కూడా మొత్తాన్ని పిండేసి, చాలా స్లోగా మిక్స్ చేసేసి మొత్తాన్ని అంతా ఇదయ్యేలాగా మిక్స్ చేసిన తర్వాత ఫైనల్‌గా కొత్తిమీర జల్లేసామంటే టేస్టీ టేస్టీ సేమియా లెమన్ పులిహోర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ ఎలా